జీవితం అంటే కేవలం పుట్టడం, పెరగడం, చనిపోవడం కాదు. ప్రతి మనిషి లోపల ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ కొందరు అసాధారణమైన వ్యక్తులు మాత్రమే తమ జీవితాన్ని గెలుచుకుంటారు, విజయాలు సాధిస్తారు. కొందరే జీవితంలో సక్సెస్ పీపుల్స్ గా మిగిలిపోతారు. ఎందుకు? దీనికి కారణం వారు తమ జీవితాన్ని ఒక 4 స్తంభాల మీద నిర్మించుకోవడం. ఆ 4 స్తంభాలే మోటివేషన్, ప్యాషన్, గ్రోత్, విజ్డమ్. మనిషి జీవితానికి మనుగడ అయినటువంటి ఈ 4 స్తంభాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ 4 స్తంభాలలో మొదటిది మోటివేషన్. చాలా మంది అనుకుంటారు, నాకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని. కానీ బయట నుంచి వచ్చే మోటివేషన్ తాత్కాలికం మాత్రమే. మీ లోపల మీకున్న ఒక కారణం, అదే నా వల్ల ఎందుకు కాదు అనేది మాత్రమే శాశ్వతమైన మోటివేషన్. మీరు ఎందుకు కష్టపడుతున్నారు? మీ కుటుంబం కోసమా, లేక మీ కలల కోసమా? ఆ కారణం అనేది బలంగా ఉంటే ఏ అలసట మిమ్మల్ని ఆపలేదు. మోటివేషన్ అనేది ఒక కారుకున్న సెల్ఫ్ స్టార్టప్ లాంటిది. అది మిమ్మల్ని ప్రయాణం మొదలు పెట్టేలా చేస్తుంది. ఇక రెండవది ప్యాషన్. మోటివేషన్ మిమ్మల్ని స్టార్ట్ చేయిస్తుంది, కానీ ప్యాషన్ మిమ్మల్ని ఆ ప్రయాణంలో నిలబెడుతుంది. ప్యాషన్ అంటే ఏమిటి? ఒక పని చేసేటప్పుడు సమయం తెలియకపోవడం, ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ ముందుకెళ్ళడం. మీకు మీ పని మీద ప్యాషన్ ఉంటే మీరు ఆ పని చేయడం లేదు, మీరు ఆ పని మీద ఇష్టంతో బ్రతుకుతున్నారు అని అర్థం. డబ్బు కోసం పని చేసేవాడు ఎప్పుడు అలసిపోతాడు, కానీ ప్యాషన్ కోసం పని చేసేవాడు ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తాడు. ప్యాషన్ మీ జీవితానికి ప్రాణం పోస్తుంది. ఇక మూడవది గ్రోత్. ఒక విత్తనం చెట్టుగా మారడానికి ఎంతో ఓపికగా ఎదగాలి. అలాగే మీ జీవితానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. మీ విజయం ఎదుగుదలకు కూడా ఒక సమయం అనేది కేటాయించి ఉంటుంది. గ్రోత్ అంటే కేవలం కెరీర్ లో ఎదగడం కాదు, నిన్నటి కంటే ఈ రోజు మీరు ఎంత మెరుగైన వ్యక్తిగా మారారు అనేది లెక్క పెట్టుకోవడం. ప్రతిరోజు కనీసం ఒక కొత్త విషయం నేర్చుకోండి. మీరు నేర్చుకునే ఆ కొత్త విషయం 365 రోజులు మిమ్మల్ని ఒక కొత్త తెలివైన వారిగా మారుస్తుంది. ఇక నాలుగవది విజ్డమ్. విజ్డమ్ అంటే మీరు తెలుసుకున్న విషయాలను ఎలా వాడాలి అన్నది తెలివి. ఒక గెలుపు మీకు గర్వాన్ని ఇస్తే అది తెలివితేటలు కాదు. గెలుపు అనేది మీకు వినయాన్ని ఇస్తే అదే విజ్డమ్. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోవడం, సుఖాల్లో ఉన్నప్పుడు సంయమాన్ని పాటించడం విజ్డమ్. మీరు సంపాదించిన జ్ఞానాన్ని ఒక 10 మందికి పంచినప్పుడే ఆ జ్ఞానానికి ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. సో ఫ్రెండ్, ఈ 4 మెట్లపై మీ ప్రయాణం మొదలు పెట్టండి. మోటివేషన్ మిమ్మల్ని లేవనెత్తాలి, ప్యాషన్ మిమ్మల్ని నడిపించాలి, గ్రోత్ మిమ్మల్ని ఎదిగేలా చేయాలి, విజ్డమ్ మిమ్మల్ని గెలిపించాలి. వాయిస్ ఆఫ్ స్కంద ఛానల్ ద్వారా ఇదే నా చిన్న సందేశం. ఈ ప్రయాణంలో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. జై స్కంద, వాయిస్ ఆఫ్ స్కంద.